డిఎస్సి అవకతవకలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో యువతను మోసం చేశారని, ఇది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం కేవలం 16,000 ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన డిఎస్సిలోనూ భారీగా అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. డిఎస్సిలో యువతకు అన్యాయం జరిగిందని, దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వైసీపీ శ్రేణులను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. యువతకు న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో డిఎస్సి అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా యువతకి ఏ రకంగానే న్యాయం చేయకుండా ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలకే పరిమితమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 16,000 ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా అని అనేక అవకతవకలతో జీవో ఇచ్చి ఈ టీడీపీ నాయకులకి కోట్ల రూపాయలు ముడుపులు చెందే విధంగా, యువతకు పూర్తిగా అన్యాయం జరిగే విధంగా, ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, బాగా కఠినమైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ నష్టం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన జరుగుతుంటే ఇవన్నీ గ్రహించి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అన్యాయం జరుగుతుంది, యువత పట్ల మనం ఈ ప్రభుత్వం మెడలు వంచాలి, ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావాలి, అన్ని వర్గాల ప్రజల్ని నష్టం చేసినా కూడా యువత భవిష్యత్తు బాగోకపోతే రాష్ట్రం ఎంతో వెనకబడిపోయే పరిస్థితి ఉంటుందని మంచి ఆలోచన చేసి శాంతియుతంగా రౌండ్ టేబుల్ సమావేశం కానివ్వండి, నిరసన దీక్షలు కానివ్వండి, రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, శాంతియుతంగా ర్యాలీలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలి అనే ఉద్దేశంతో అనేక అక్రమ కేసులు, ఈ నిరసన దీక్షలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి మీద దాడులు చేయడం, వారి దగ్గరికి వెళ్ళి దాడులు చేయడం, ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో వారి మీద కేసులు కట్టడం. ఈ రాష్ట్రంలో మీరు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రతిపక్షాలు అడుగుతుంటే దాన్ని ఏ రకంగా మనం చేయాలి, యువతకు ఏ రకంగా న్యాయం చేయాలన్నది ఆలోచన చేయడం పోయి ప్రతిపక్షాల గొంతు నొక్కుదాం అనుకోవడం ఇది సిగ్గుసేటు కాదా అని అడుగుతా ఉన్నాం. నిన్న జరిగిన 10వ తారీఖు జరిగినటువంటి శాంతియుత ర్యాలీల్లో ఒక తాడేపల్లిగూడెం కానివ్వండి, ఉండి కానివ్వండి, అలాగే అన్ని చాలా నియోజకవర్గాల్లో అక్రమ కేసులు కట్టి నాయకులను బలిభ్రాంతులు చేయడం. ఏం చేస్తారు మీరు? ప్రజల తరపున ఎప్పుడూ పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నువ్వు ఏదైతే యువతకు చెప్పావో, యువతకు చెప్పిన ప్రతి మాటని అమలు జరుపు, యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు అని మేము డిమాండ్ చేస్తుంటే ఏంటిది అక్రమ కేసులు పెట్టి ఎవరిని భయపెడదామని కేంద్రంలో నీటిలో అవకతవకలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అక్కడ విద్యాశాఖ మంత్రి అయితే రాజీనామా చేయించారు. ఈ కూటమి ధర్మంలో మీది ఏదైతే కూటమి ధర్మం అని చెప్తా ఉంటున్నారు మీరు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి కదా. కేంద్ర మంత్రిని ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారు రిజైన్ చేయించారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎందుకు గుర్తించదు? ఇది అంటే నీ సుపుత్రుడనా? ఒక చేతగాని పరిపాలన చేసుకుంటూ యువత జీవితాలతో ఆడుతుంటే, మేము శాంతియుతంగా ర్యాలీలు చేస్తుంటే నువ్వు మామే కేసులు కట్టడం ఏంటిది?
ఎక్కడికి పోతుందని కూడా అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు చూడండి, కర్నూలులో ఒక ఆలూరు ఎమ్మెల్యే ఒక ఇరుపక్షాన్ని ఒక జైల్లో ములాఖాతు తీసుకుంటే అనేక ఆంక్షలు, నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ప్రజలకు మేలు ఎవరి ద్వారా జరిగింది అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి అన్ని వర్గాలకి కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ర్యాలీలు పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా తండోపతండాలుగా నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంతమంది పోలీసుల్ని అడ్డం పెట్టుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా కూడా వేల మంది రోడ్డు ఎక్కుతున్నారు అనుకుంటే దీని మీద ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వెంట పడుతున్నారు? ఎందుకు వేల మంది రోడ్డు ఎక్కుతున్నారు? మన పరిపాలన ఏమి లోపం ఉంది అని గ్రహించుకునేది పోయి నువ్వు అడ్డంకులు పెడితే ఎక్కడ ఆగుద్దని కూడా అడుగుతా ఉన్నావు.